నమస్తే దోస్తులు, కాశ్మోరా ఫుల్ మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరు చూడండి, ఇప్పటి వరకు ప్రతి ఒక్క పార్ట్ చూసిళ్ళు ఎట్లుందో మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఫుల్ మూవీని ఎడిట్ చేసి మరి పెట్టేసిన, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ అప్ కమింగ్ సిరీస్ అయితే వేరే లెవెల్లో ఉంటది. ఆ పని మీదనే నేనున్నా. మీరు ఈ సినిమాని మాత్రం చాలా బాగా సపోర్ట్ చేయాలా. అప్పుడే నేను నెక్స్ట్ సిరీస్ తీసినప్పుడు నాకు మంచి బూస్టింగ్ ఉంటుంది. అరే ఇంకా బాగా తీయాలి, మీ ముందుకు మంచి సిరీస్ పట్టుకురావాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోకి కనుక 24 అవర్స్ లోపు 8K లైక్స్ వస్తే నెక్స్ట్ సిరీస్ చాలా ఫాస్ట్ గా పెడతా, మంచి క్వాలిటీతో పెడతా. అండ్ ఈ సిరీస్ ని మీ దోస్తులు అందరికి షేర్ చేయండి. ఇది ఫైనల్ సినిమా కాబట్టి మీ అందరికి బాగా నచ్చుతుంది. ఓకేనా, ఫాస్ట్ గా చూసేయండి. కాశ్మోరా నా చెల్లిని వదిలింది, కానీ నా చెల్లి ఇంకా అదే ఆలోచనలో పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఆ విషయం బిలాల్ కి చెప్పడంతో తనకు పట్టిన కాశ్మోరా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంకా పాప అదే మాయలో ఉన్నది అన్నాడు. 3 అమావాస్యలు పసుపు చీర కట్టుకొని ఎర్రటి బొట్టు పెట్టుకొని ఆ కాశ్మోరా పుట్టిన ఇదే వాడలో నిప్పుల కుంపటి పట్టుకొని 2 గంటల అర్ధరాత్రి సమయాన చీకటి సైతం నిద్రపోయే వేళ కనురెప్ప సైతం కొట్టకుండా వాడ ఆఖరి వరకు వెళ్లి తన చేతులతో నిప్పుల కుంపటిని 4 బాటల కాడ పెట్టి తన కుడి చేతితో చివరి అడుగు మట్టి పిరిగిడిలో తీసుకొని బిలాల్ చెప్పిన దాని ప్రకారం నిప్పుల కుంపటిలో ఆ మట్టిని వేసేస్తుంది. ఇది చివరి అమావాస్య కాబట్టి ఆ నిప్పుల కుంపటిని అక్కడే పెట్టి మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇంటికి బయలుదేరి వెళ్ళమన్నాడు. ఈ ఆటితో మా చెల్లికి పూర్తిగా నయ్యం అవుతాదనే నమ్మకంతో నేను మా అమ్మ ఇంటి బయట ఎదురు చూస్తూ మా చెల్లి కోసం నిలబడ్డాము. చెల్లి ఇంకా రావట్లేదే అనే టెన్షన్ ఇంకా నాలో పెరిగిపోతుంది. అమ్మా, చెల్లి వచ్చేసింది. అమ్మా కల్పన, అమ్మా ఆగు. అమ్మా నీకేమన్నా పిచ్చా? బిలాల్ చెప్పింది మర్చిపోయినవా? చెల్లి స్నానం చేసి లోపలికొచ్చి దీపం ముట్టించే వరకు ముట్టుకోవద్దని. అవును కదా నాన్న, నీ మర్చిపోయాను నాన్న. అమ్మా కల్పన, స్నానం చేసి రావా, దీపం ముట్టిస్తూ. సరే అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను స్నానం చేసి వచ్చి దీపం వెలిగిస్తా. చెల్లెమ్మ, దీపాన్ని జాగ్రత్తగా దేవుని దగ్గర పెట్టిరా. బిలాల్ చెప్పింది గుర్తుంది కదా, 3 అమావాస్యలు దీపాన్ని కాపాడా. మనం 2 అమావాస్యలు కాపాడినాం, ఈ రాత్రి కూడా కాపాడినామంటే మనకు అంతా మంచి జరుగుద్ది. జాగ్రత్త వెళ్ళి దీపాన్ని దేవుని దగ్గర పెట్టిరా. అమ్మా, టైం 3 అవుతుంది, వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున్నే వెలుగుతున్న దీపం పట్టుకొని బిలాల్ బాయ్ దగ్గరికి పోవాలా. సరే నాన్న, దా కల్పన పడుకుందాం. అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? చందా కోసం వచ్చినాం. అరే బిలాల్ వస్తున్నాడు, పదరా. వచ్చాడే భుజము తట్టి. బిలాల్ అన్న, వినాయకుని పండుగ వస్తుంది, చందా రాయవా? చందా లేదు, ఏం లేదు, పోర్రా. బిలాల్ భాయ్ పని మీద ఉన్నాడు. జావేద్, మీకు చందా రాస్తా గాని వినాయకుడిని ఏ గల్లీలో పెడుతున్నారా? ఇంకెక్కడ గల్లీలో అన్నా? మన గల్లీలోనే. అవునా? అయితే నేను ఒక ప్రశ్న వదులుతా, దానికి కరెక్ట్ సమాధానం మీరు చెప్తే మీకు చందా రాస్తా, సరేనా? ఏంటి ఆ ప్రశ్న? ఏది వదులు. వినాయకుడికి 10 రోజుల పూజ చేసి 11వ రోజు నిమజ్జనం చేస్తారు కదా, ఎందుకో చెప్పండి చూద్దాం. మా
మాకేం తెలుసు, మేము చిన్నపిల్లలం కదా. అయితే చెప్తా తెలుసుకోండి. వేదవ్యాసుడు వినాయకుడికి వినాయక చవితి రోజే మహాభారతం చెప్పడం కొనసాగించాడట. 10 రోజుల పాటు వేదవ్యాసుడు చెప్తూనే ఉన్నాడు, వినాయకుడు రాస్తూనే ఉన్నాడు. అవునా? అవును. అలా 10 రోజులు వినాయకుడు రాయడం మూలాన వినాయకుడి ఒళ్ళంతా వేడెక్కిపోతది. అది గమనించిన వేదవ్యాసుడు వినాయకుడికి పక్కనే ఉన్న కొలనులోకి తీసుకెళ్లి స్నానం చేపిస్తాడు. అలా స్నానం చేపించడంతో వినాయకుడు సంతోషపడి వేదవ్యాసుడికి మరియు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక వరం ప్రసాదించాడు. వరమా? ఏంటి ఆ వరం? గణపయ్యకి ఎవరైతే 10 రోజులు నిష్ఠతో పూజ చేసి 11వ రోజు నిమజ్జనం చేస్తారో వాళ్లకు గణపయ్య తోడుంటా అని, వాళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటా అని గణపయ్య మాటిస్తాడు. అవునా? ఆ గణపయ్య ఎంతో మంచోడో కదా. అవును చిన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్నా వీని సమాధానం చెప్పలేగా అన్నా, మాకు చందా అయ్యేవా అన్నా? ఎందుకు ఇవ్వను? తీసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. భాయిజాన్ ఇవన్నీ మీకెలా తెలుసు? మనం అన్ని మతాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. మన దగ్గరికి ఎంతో మంది వాళ్ళ సమస్యను ఎదుర్కోలేక మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు ఏ మతస్థులో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎదుర్కోలేని సమస్య తొలగిపోవాలంటే వాళ్ళు నమ్మే ఆ దేవుడి వల్లే అది సాధ్యం అవుతుంది. వాళ్ళు బలంగా నమ్మేది వాళ్ళ దేవుణ్ణి. అలాంటి దేవుని గురించి తెలుసుకోపోతే ఎలా జావీద్? అవును భాయిజాన్, నేను కూడా తెలుసుకుంటా. మనకు అల్లా ఎంత గొప్పనో ప్రతి మతంలో ఉండే దేవుడు కూడా వాళ్ళకంతే గొప్ప. సబ్కా మాలిక్ ఏక్ హై. అవును భాయిజాన్, సబ్కా మాలిక్ ఏక్ హై. ఏమైంది భాయిజాన్? అమ్మా ఏందమ్మా దీపం ఆరిపోయింది? ఏంది నాన్న ఇలా జరిగింది? నాకు భయంగా ఉంది నాన్న. అమ్మా 2 అమావాస్యలు చాలా జాగ్రత్తగా కాపాడినాం కదమ్మా దీపాన్ని. ఏందమ్మా చివరికి వరకు ఇలా జరిగింది? అమ్మా చెల్లిని తీసుకొని బిలాల్ బాయ్ దగ్గరికి పోదాం పదమ్మా. అమ్మా చెల్లేదమ్మా. నాకేం తెలుసు నాన్న, నేను నీ పక్కనే ఉన్నా కాదు నాన్న. అమ్మా ఏంటమ్మా మళ్ళా కల్పన ఇలా ప్రవర్తిస్తుంది? అదేం చేసిందిరా? ఆడ నిలబడ్డది, పోయి తీసుకొస్తా నేను, ఆగు. అమ్మ కల్పన, ఈ పిల్లేంది పిలుస్తంటే పలుకుతలేదు? అమ్మ కల్పన. అమ్మా నిన్న నేను ఒక తప్పు చేశానమ్మా. ఏం చేసావు నానా? తప్పు చేసిందా? అందుకేనేమో దీపం ఆరిపోయింది. అమ్మా నేను చెప్పలేనమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. చెప్పమ్మా. నువ్వు భయపడి మమ్మల్ని కూడా భయపట్టియకు నానా, చెప్పు నానా. బిలాల్ బాయ్ మరీ చెప్పాడు కదా కల్పన, 3 అమావాస్యలు చెప్పింది చెప్పినట్టు చెయ్యని. తప్పు ఎలా చేస్తావు నువ్వు? నిన్ను కాశ్మీరా బార్ నుంచి కాపాడడానికి మా ప్రాణాలు తెగించి కాపాడాం తెలుసా? నువ్వు ఊకోరా, చెల్లి భయపడతాంది. ఇప్పుడు భయపడి ఏం లాభం అమ్మా? దీపం ఆరిపోయింది అక్కడ. ఇప్పుడు బిలాల్ బాయ్కి ఏం సమాధానం చెప్తామమ్మా? ఆరిపోయిన దీపాన్ని పట్టుకొని ఏమని పోతాం ఆయన దగ్గరికి? బిల్లాల్నే మన ఇంటికి రమ్మన్నానా. సరే అమ్మా. నువ్వు రా కల్పన, మనం ఇంట్లోకి పోదాం. ఏం కాదు, నేనున్న ధైర్యంగా ఉండు. సరే అయ్యా వెళ్ళొస్తా. భాయిజాన్ అక్కి ఫోన్ చేస్తుండు. హలో బిలాల్ బాయ్, నిన్న రాత్రితోని 3 అమావాస్యలు పూర్తయినాయి బాయ్. దీపాన్ని పట్టుకొని జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకొని రండి. అంటే బిలాల్ బాయ్ వచ్చే దారిలో దీపం గిన ఆరిపోతే బిలాల్ బాయ్, ఆరిపోవడానికి అది ఒట్టి దీపం కాదు. ఆ జ్యోతి తుఫాను వచ్చినా ఆరిపోదు. ఎందుకంటే ఆ దీపాన్ని వెలిగించింది నిప్పుల కుంపటి పట్టుకొని తిరిగిన కల్పన. ఆ దీపం అసలుకే ఆరిపోదు. ఈ ప్రకృతి ఆ దీపాన్ని కాపాడుతుంది. వెంటనే తీసుకొనిరా. సరే బిలాల్ బాయ్, కాకపోతే చెల్లి కొంచెం సుస్తుగా ఉన్నది బిలాల్ బాయ్. మీరు ఏమనుకోకపోతే మీరే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా. సరే వస్తాం. నిన్న రాత్రి ఏం తప్పు చేసినావు నానా? చెప్పు నానా నాకు. చెప్పు నానా, అట్లా మాట్లాడకుంటే ఎట్లా నానా? చెప్పు నానా. అమ్మా
బిలాల్ బాయ్ వస్తా అన్నాడు, దీపం ఎట్లమ్మా? బిలాల్ బాయికి చెప్తానంటే ఈ పిల్ల ఏం చెప్తలేదు, బిగుసకపోయింది. అవునా? ఏం చేద్దాం ఇప్పుడు? మీరే వెలిగించండి ఆ దీపాన్ని. పిచ్చేమన్నా పట్టిందా అమ్మా చెల్లికి? నువ్వు ఆగు నానా. బిలాల్ కు దీపం మారిపోయిందని చెప్తే తర్వాత చేయాల్సింది చేయడు. బిలాల్ బాయ్ సాయం చేయకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ దీపం ఒకటి గట్టెక్కిస్తే మన కల్పనకు ఏ ఆటంకం ఉండదు నానా, మంచిగుంటది నానా. అమ్మ చెప్పింది కూడా కరెక్టే, ఏదో ఒకటి చేయాలి. సరే అమ్మా. భాయిజాన్, ఈ రోజుతో నీ పాపకు ప్రశాంతత దొరికినట్టే కదా? కాశ్మోరా కల్పన శరీరాన్ని వదిలి ఈ రోజుకి 30 రోజులు అవుతుంది. అయినా కల్పన ప్రశాంతంగా ఉంటలేదంటే అర్థం చేసుకో ఆ కాశ్మోరా ఎంత శక్తివంతమైనదో. అవును భాయిజాన్, మనం ఎన్నో దయ్యాలను వదిలించడం గానీ ఈ కాశ్మోరా చాలా శక్తివంతమైంది భాయిజాన్. సరే పద, అసలుకే మనం వెళ్ళేసరికి చీకటి అవుతుంది, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైంది బిలాల్ బాయ్? ఏమీ లేదు. దీపం ఎక్కడుంది? లోపల దేవుని దగ్గరుంది. ఈ దీపాన్ని కావాలని వెలిగించారు. ఏదో తేడా జరిగింది. దీనివల్ల మీ కూతురు కల్పనకి చాలా ప్రమాదం. అయ్యా, నా కూతురు ఏదో తప్పు చేసిందట అయ్యా, ఎంత అడిగినా చెప్తలేదయ్యా. తప్పు చేసిందా? అవునయ్యా, ఎంత అడిగినా చెప్తలేదయ్యా. అవును బిలాల్ బాయ్, తప్పు చేసిందట. పొద్దున్న చూడగానే దీపం మారిపోయి ఉన్నది. తప్పేం చేసావు కల్పన? ఏమైనా అడుగుతే ఇలా సైలెంట్ గా ఉంటుంది బాయ్. 2 అమావాస్యలు దీపాన్ని కాపాడాం. ఈ చివరి అమావాస్య కూడా కాపాడదాం అనుకున్నాం గానీ ఇలా జరిగింది. ఏమైంది బిలాల్ బాయ్? మళ్ళీ కాశ్మోరా రాబోయే సంకేతాలు కనిపిస్తున్నాయి అమ్మా, కానీ ఎందుకో అర్థం కావట్లేదు. కల్పన, నిన్న రాత్రి నిప్పుల కుంపటి పెట్టి వచ్చేటప్పుడు ఏమైంది? నాకు తెలియదు. అఘోరా అఘోరా. వస్తున్నాయి పరిస్థితులు మళ్ళీ మొదటి దశకు వస్తున్నాయి. మీరేం మాట్లాడుతున్నారు అఘోరా? మళ్ళీ మొదటకు రావడం ఏంటి? కాశ్మోరా మళ్ళీ కల్పన శరీరంలోకి రాబోతుంది. ఇది తథ్యం. అయ్యా, అయ్యో, అట్లా అనకండి అయ్యా. ఆ చీకటి రోజులు మళ్ళా రావద్దయ్యా నా కూతురుకు. కాశ్మోరా ఏ సమయంలో అయినా కల్పన శరీరంలోకి రావచ్చమ్మా, దాన్ని నేను ఆపలేను. మీరే అలా అంటే ఎలా అయ్యా? నా కూతురు ఏదో తప్పు చేసింది కదా అయ్యా, తప్పు తెలిస్తే మీరు కాపాడతారా అయ్యా? తను చెప్పకున్నా రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసమ్మా. ఆ రాత్రి ఏమైంది? నిప్పుల గుంపటి పట్టుకొని నడుస్తున్న కల్పన వాడ నడిబొడ్డున నిప్పుల గుంపటి పెట్టి తన అరికాలు మట్టిని అందులో వేస్తే ఈ సమస్య రాకపోదును. ఏంటి, నిప్పుల కుంపటిలో కాలు వెయ్యలేదా? ఏంటి కల్పన, వెయ్యలేదా? ఏమో, నాకు గుర్తుకు లేదు. పిచ్చా కల్పన, నీకేమైనా వేసావా లేదా? వేసింది గాని అది కల్పన కాలు మట్టి కాదు. అదేంటి, నిప్పుల కుంపటి పట్టుకొని ఎప్పటిలాగానే కల్పన బయటికి వెళ్ళింది.
ఇంటికి వచ్చి స్నానం చేసి దీపం కూడా ముట్టించింది. మీ పక్కనే ఉన్నాం కదా అఘోరా. నిప్పుల కుంపటి పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరింది కల్పనానే. కానీ వాడలో నడిచింది మాత్రం కాశ్మోరా రెండవ కూతురు భ్రమరాంబిక. అదేంటి కాశ్మోరాకి జాస్మిన్ ఒకతే కదా కూతురు? కాశ్మోరాకి కమల ఆడపిల్లలు పుట్టారు. భ్రమరాంబిక కల్పన శరీరంలోకి ఆవహించి కల్పన కాలు మట్టి కాకుండా భ్రమరాంబిక రక్తాన్ని కుంపట్లో పోస్తూ తన తల్లి కాశ్మోరాని మళ్ళీ ఈ లోకానికి రప్పించింది. అదేంటి కాశ్మోరా మళ్ళీ లోకానికి రావడానికి భ్రమరాంబిక రక్తాన్ని నిప్పుల కుంపట్లో పోయడానికి సంబంధం ఏంటి? కల్పన తన అరికాలు మట్టిని కుంపట్లో వేయడం అనేది కాశ్మోరా వినాశనం. అదే కాశ్మోరా రక్తం పంచుకొని పుట్టిన భ్రమరాంబిక రక్తం కుంపట్లో వేయడం కాశ్మోరా ఆగమనం. సరే కాశ్మోరా మళ్ళీ లోకానికి వచ్చిందే అనుకుందాం. మరి కాశ్మోరా కల్పన శరీరంలోకి ఎందుకు రావాలి? కల్పనకు సంబంధం ఏంటి? ప్రశ్న నీదే, సమాధానం కూడా నీతోనే చెప్పిస్తా. కాశ్మోరా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి కారణం ఏంటి? తన కొడుకు ప్రాణాలను కాపాడినందుకు, తన కొడుకు ఇక మీదట సంతోషంగా ఉంటాడే అని అన్నందుకు. నిజానికి కాశ్మోరా కొడుకు బ్రతికి ఉన్నాడా? లేదు, మీరు చచ్చిన తన కొడుకు శరీరంలోకి ప్రవేశించి కాశ్మోరాను నమ్మించి తనను ఈ లోకం నుంచి వెళ్లేలా చేశారు. నిజానికి కాశ్మోరా కల్పన శరీరం విడిచి వెళ్ళినప్పటి నుంచి కల్పనకి ఎలాంటి ప్రమాదం లేదు. ఉన్నది, కల్పనలో ఇంకా అలజడి తగ్గలేదు. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూనే ఉన్నది. అలా కల్పన చేస్తున్నది కాశ్మోరా వల్ల కాదు, భ్రమరాంబిక వల్ల. కాశ్మోరా కల్పన శరీరాన్ని వదిలిన 3 రోజుల తరువాత భ్రమరాంబిక తన అన్నను వెతకడం కొనసాగించింది. మీ ఇంటికి చేరింది. మీరు ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాట భ్రమరాంబిక విన్నది. కల్పనకు ఇబ్బంది చేసింది. మళ్ళీ అక్కడి నుంచి కల్పన సమాచారం నీకు వచ్చేలా చేసింది. నిప్పుల కుంపటి మార్గం నువ్వు ఎంచుకుంటావని భ్రమరాంబికకి తెలుసు. 3వ అమావాస్య దాకా ఆగింది. సమయం చూసి మళ్ళీ వాళ్ళ అమ్మని లోకానికి దించింది. ఇవన్నీ కాశ్మోరాకి తెలిస్తే, అసలు తన కొడుకు బ్రతికి లేడు అని కాశ్మోరాకి తెలిస్తే ఊరుకుంటాదా? ప్రళయం సృష్టిస్తుంది. కాశ్మోరా మళ్ళీ కల్పన శరీరంలోకే ఎందుకు రాబోతుందంటే, కల్పన శరీరంలో నుంచి కాశ్మోరా వెళ్ళడానికే కదా కాశ్మోరా కొడుకును నువ్వు చంపింది. అవును, అందుకే కల్పన శరీరంలోకి కాశ్మోరా రావడం ఖచ్చితం. అమ్మా లే అమ్మా. అమ్మా ఏమైందమ్మా? లే అమ్మా. అన్నయ్య నీళ్లు తేపో. ఇప్పుడు ఏం చేద్దాం అఘోరా? అదే ఆలోచిస్తున్నా. భ్రమరాంబిక కూడా చాలా శక్తివంతమైనది. దానితో పాటు తెలివి కల్లది కూడా. ఆ భ్రమరాంబికాని మట్టు పెట్టాలంటే నాకున్న శక్తులు సరిపోవు. మరి ఎలా అఘోరా? నా శక్తులని నేనున్న శరీరం ఆపుతుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా శరీరంలోకి నేను వెళ్ళాలి. అఘోరా మీ శరీరం? నా శరీరానికి ఏమైంది? ఎక్కడ పూడ్చిపెట్టారో గుర్తులేదా? నేను పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తుంటే అక్కడ లోయలో శరీరం పడిపోయింది అఘోరా. అది ఏ లోయనో గుర్తుందా? గుర్తుంది గాని ప్రయోజనం ఏంటి? ఇప్పటికీ ఆ శరీరం కుళ్ళిపోయి చెదలబట్టిందేమో. నా శరీరం మానవ శరీరం కాదు కుళ్ళిపోవడానికి. నా శరీరానికి, నా ఆత్మకి అంతం లేదు. నా శరీరాన్ని పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం కాపాడుతూనే ఉంటాయి. వెళ్దాం పదా. సరే పదండి అఘోరా. మా అమ్మని కల్పన శరీరంలోకి రాకుండా ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఈ భ్రమరాంబిక వాళ్ళ అన్ననే చంపుతారు కదా. మా అమ్మని నమ్మించి మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్ళగొట్టారు కదా, అంతకు అంత అనుభవిస్తారు. నీ వల్లనే కదనే మా అన్నయ్య చనిపోయాడు. అమ్మా నా కూతుర్ని ఏం చేయకమ్మా. అమ్మా నా కూతుర్ని ఏం చేయకమ్మా. ఆహా, ఎంత నాటకాలు ఆడారే మీరందరూ కలిసి. ఇక మీ ఆటలు సాగవు. భ్రమరాంబిక దగ్గర అల్లాడిస్తా. కొన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూడాలనుందే మిమ్మల్ని. భ్రమరాంబిక అంటే బలహీన వర్గానికి చెందిన దుష్టశక్తి అనుకున్నావారా? విభూతికి లొంగిపోవడానికి భయంకరమైన దుష్ట శక్తిని. నా అసలైన శక్తి చూస్తావా? వద్దులు. పరమేశ్వర నా కూతుర్ని, నా కొడుకును కాపాడేది ఎవరయ్యా?
ఆ పరమేశ్వరుడు కాదు కదా, ఆ అఘోరా కూడా ఏమీ చేయలేడు. అలా అనుకుంటే మరి మా కుటుంబం ఏం చేసిందని ఈ ఊరి ప్రజలంతా చంపేశారు. అప్పుడేమైపోయాడు ఈ పరమేశ్వరుడు? చచ్చి ఇలా దయ్యాలుగా మిగిలిపోయాం. మా కుటుంబానికి న్యాయం జరిగేదాకా మిమ్మల్ని ఇడిచేదే లేదు. ఇప్పుడు మీ అందరి ఆత్మలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? నీతో పాటు ఈ ఊరంతా వల్లకాడి అయిపోవాలి. ఎవరిని అక్క నీ అవ్వ అమ్మ మళ్ళా మొదటిగా చిల్లమ్మ ఇల్లు. ఇంకా అసలు కథ మొదలవ్వలేదురా. మా అమ్మ కాశ్మోరా కల్పన శరీరంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మొదలవుతుందిరా అసలు కథ. బిలాల్ అఘోరాకి తన అసలైన శరీరాన్ని ఎక్కడ విడిచిపెట్టాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్లడం కొనసాగించాడు. బిలాల్ ఇంకెంత దూరం అని నడవాలి? నా శరీరం ఈ లోయలో పడిపోయిందో లేదో నీకు గుర్తుందా? గుర్తుంది అఘోరా. ఈ చెరువు అంచుకు నడిచిన తర్వాత ఒక లోయ వస్తుంది. ఆ లోయలోనే పడిపోయింది. ఈ చెరువు అంచు వరకు వెళ్ళాలంటే చాలానే సమయం పట్టేలా ఉంది. సాయంత్రం అయ్యేలా ఉంది. త్వరగానే వెళ్లే ప్రయత్నం చేద్దాం అఘోరా. సాయంత్రం అయినా కూడా ఏం పర్వాలేదు. ఏ క్రూర మృగం మనల్ని ఏం చేయలేదు. నిప్పు సహాయం తీసుకుందాం. ఏ జంతువుని మన దగ్గరికి కూడా రాకుండా చేసుకుందాం. నేను ఆలోచిస్తున్నది ఇక్కడ తిరిగే జంతువుల గురించి కాదు, కాశ్మోరా గురించి. నాకు అర్థం కాలేదు అఘోరా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నా శరీరంలోకి వెళ్ళాలి. లేదా కల్పన శరీరంలోకి కాశ్మోరా గనక సొర్రిందా నా శరీరంలోకి ఆ కాశ్మోరా అస్సలకే వెళ్ళనివ్వదు. అవునా? అవును, నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా శరీరాన్ని నేనే కనిపెట్టని స్థితికి తీసుకొస్తుంది. అవునా? బిలాల్, మనం కాశ్మోరాని తన కొడుకు సంతోషంగా ఉంటాడని నమ్మించి ఈ లోకం నుంచి వెళ్ళగొట్టాం. కాశ్మోరా కల్పన శరీరంలోకి సొర్రిందా తనకు ప్రతిదీ తెలుస్తుంది. మన మీద పీకల దాకా కోపం ఉంటది. మన పీకలు నుసుమేయాలన్నంత పగుంటది. ఇదంతా వింటుంటే కాశ్మోరా రాక ఒక ప్రళయం లాగానే కనిపిస్తుంది. కాశ్మోరా రాక ఖచ్చితమని మీరు అంటున్నారు. మీ శరీరంలోకి మీ ఆత్మ గనుక వెళ్తే కొంచెమైనా ఆ కాశ్మోరా బారి నుంచి తప్పించుకోవచ్చు అనే ఆశ పెట్టుకోవచ్చు. ఎలాగైనా మీ శరీరంలోకి మీ ఆత్మని చేరుస్తాం. పదండి అఘోరా. మా అమ్మ కల్పన శరీరంలోకి రావడానికి ఇంకొంచెం సేపు మాత్రమే సమయం ఉన్నది. ఎలాగైనా ఈ అఘోరాని తన శరీరంలోకి వెళ్లకుండా ఆపాలి. భాయిజాన్, జావేద్, భాయిజాన్, కాశ్మోరా కల్పన శరీరం వచ్చేసింది భాయిజాన్. అక్కి వాళ్ళ అమ్మని పీక పెట్టి నిసుమింది. అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది భాయిజాన్. మనం త్వరగా వెళ్ళాలి. బిలాల్, జల్దీ నా శరీరం దగ్గరికి వెళ్ళాలి. పదా. అఘోరా, అక్కి వాళ్ళ అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది అట. తనని కాపాడాలి. ఇప్పుడు నా శరీరంలోకి నీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. నా శరీరం జాడ తెలిసింది నీ ఒక్కనికే. వెళ్దాం పదా. అఘోరా, మీ శరీరంలోకి మీరు మళ్ళీ అయినా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ అమ్మ ప్రాణాలకే ప్రమాదం. తెలిసి ఆ అమ్మ ప్రాణాలు పోతుంటే చూడలేను. త్వరగా వెళ్దాం పదండి భాయిజాన్. మేము ఈ దారి గుండెనే వెళ్తున్నామని నీకెలా తెలుసు? అంటే అది మీ శరీరాన్ని పూడ్చి పెట్టడానికి వెళ్తుంటే జావీద్ నాతోనే ఉన్నాడు కదా అఘోరా. అలా కనిపెట్టాడేమో ఈ దారి. అవును. అవునా? మీరు ఇక్కడే ఉండండి అఘోరా. పద జావీద్, మనం వెళ్దాం. ఏమైంది అఘోరా? నీ పక్కనున్నది జావీద్ కాదు, భ్రమరాంబిక. ఏంటి అఘోరా ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి భాయిజాన్? అఘోరా, జావీద్ని పట్టుకొని భ్రమరాంబిక అంటున్నారేంటి? అవును, ఇక్కడ ఉన్నది జావీద్ కాదు, భ్రమరాంబిక. నీ ఏషాలు నా దగ్గర కాదే. భాయిజాన్, సమయం దాటిపోతుంది. అమ్మ ప్రాణాలతో ఉండదు. మనం వెళ్దాం పదండి. ఆగో.
ఇది అత్యంత పవిత్రమైన రుద్రాక్ష, అవునా కాదా బిలాల్? హా అఘోరా. ఈ రుద్రాక్షను జావిద్ నచ్చి పట్టుకోమని చెప్పు. జావిద్, వెళ్ళి రుద్రాక్ష మాలను తీసుకోపో. చూసావా బిలాల్, దాని అసలైన రూపం భ్రమరాంబిక. ఈ భ్రమరాంబిక ముందు ముందు ఏం చేస్తుందో చూడండి రా. అమ్మా, చెల్లికి భయానికి ఒళ్ళంతా కాలిపోతుందమ్మా, జ్వరం వచ్చిందేమో అమ్మా. మనకే ఎందుకో ఇన్ని కష్టాలు అర్థమైతలేదు నానా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా బిడ్డలకి ఇలాంటి కష్టం వచ్చింది. అమ్మా, ఇప్పుడు మాటలకి సమయం లేదమ్మా. చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్దామా, లేకపోతే నేనే వెళ్ళి టాబ్లెట్లు తీసుకురానా? మీ చెల్లి వచ్చే పరిస్థితిలో లేదు గానీ నువ్వే వెళ్ళి హాస్పిటల్ పోయి మందులు తెపో. సరే అమ్మా, నేనే వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని వస్తా. చెల్లి జాగ్రత్త. సరే నానా. ఇదే లోయలో నా శరీరం పడిపోయింది. అవును అఘోరా, ఇదే లోయలో మీ శరీరం పడిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్ళే దారి ఎటు? నేను కూడా కిందికి ఎప్పుడు దిగలేదు అఘోరా. మా తాత నా చిన్నప్పుడు చెప్తుంటే విన్నా, ఈ లోయ పేరు గుంజలోయ అని. ఈ లోయకు దారి అనేదే లేదు అని చెప్పాడు మా తాత. గుంజలోయనా? అవును అఘోరా, ఈ లోయకి దారి అనేదే లేదు అట. అందుకే మీ శరీరం ఎప్పుడైతే ఇందులో పడిపోయిందో ఏం చేయలేని క్రమంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. గుంజలోయకు దారి లేదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మహర్షులు తపస్సు చేయడానికి ఈ లోయలోకి వెళ్ళేవారు. ఆ దారి నాకు తెలుసు, వెళ్దాం పదా. ఎంత మంచి మాట చెప్పారు అఘోరా, పదండి వెళ్దాం. ఈ రోజు నుంచి సరిగ్గా వారానికి సద్దుల బతుకమ్మ ఉన్నది. నా కూతురికి ఇలా కాకుంటే మంచిగా సద్దుల బతుకమ్మ ఆడుకునేది. ఏందో ఈ కర్మ. ఊపిరి మంచిగా పీల్చుకో. ఇక నుంచి నీ సొంత ఊపిరి నువ్వు పీల్చుకోలేవు. మరికొద్దిసేపట్లో మా అమ్మ నీ శరీరాన్ని ఆవహిస్తుంది. ఇక నుంచి నీ సొంత ఊపిరిని నువ్వు పీల్చుకోలేవు. ఏమైంది కల్పన? ఏమైంది బిడ్డ? నేను నీకు మాత్రమే కనిపిస్తా. మీ అమ్మకి చెప్పు పీడకల వచ్చిందని. ఏమైంది కల్పన? ఎందుకు భయపడతాను అట్లా? బిత్తిరి సూపులు చూస్తాను. ఏం లేదమ్మా, పీడకల వచ్చింది. అఘోరా ఇచ్చిన విభూది ఉన్నది పెడతా, ఆగు. ఏ పీడకల రాదు. అలాంటివేమీ వద్దని చెప్పు. మళ్ళీ ఏమైంది నానా? చెప్పు. అసలేం తేకు, నేను ఇప్పుడు ఏ విభూతి పెట్టుకోను. ఎందుకమ్మా? విభూది పెట్టుకుంటే పీడకలలు రావు. ఆగు, నేను తెస్తా. అమ్మా, నేను కాసేపు అయినాక స్నానం చేసి విభూతి పెట్టుకుంటా, ఇప్పుడు వద్దమ్మా. సరే నానా, వేడి నీళ్లు పెడతా, స్నానం చేద్దు గాని. కొన్ని మంచి నీళ్లు తెస్తా, తాగుతావా? సరే అమ్మా. ఇదే ఆ లోయకు దారి. జాగ్రత్త. అఘోరా, ఈ దారిలో 1000 సంవత్సరాల క్రితం మహర్షులు వెళ్ళారన్నారు కదా, మీరు కూడా వాళ్ళతో వెళ్ళారా?
నేను పుట్టి 100 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. మరి 1000 సంవత్సరాల క్రితం వెళ్ళిన దారి గురించి మీకెలా తెలుసు? ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి మహర్షులు తమ శరీరాన్ని విడిచే ముందు తర్వాత తరానికి అన్ని తెలవాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వారసులకు దారపోస్తారు. అవునా? అలా మా తాత గుంజలోయ గురించి చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు నేనే ఇలా నీకు ఈ రహస్య దారి గురించి చెప్పడం కొనసాగించాను. అరే అల్లా, హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, నువ్వు వచ్చే సమయం ఆసన్నమైపోయింది. నీ శక్తితో ఈ కొబ్బరికాయని పగలగొట్టి కల్పన శరీరంలోకి ప్రవేశించమ్మా. అమ్మా, ఈ కల్పన శరీరంలోకి తొందరగా ఆవహించమ్మా. అమ్మా నీకేమైందమ్మా? ఈ కొబ్బరికాయ ఏంటి, రక్తం ఏంటి, చెల్లి ఏంటి ఇట్లా కూర్చున్నది? అమ్మా ఏమైందమ్మా? చేయిందమ్మా ఇట్లా పెట్టినావు, ఏమైందమ్మా? అమ్మా అదిగో నా శరీరం అక్కడ ఉంది. బిలాల్, నేను నా అసలు శరీరంలోకి వెళ్ళబోతున్నా. 100 మీటర్ల లోపు పంచభూతాలు ఏకమైతాయి. నువ్వు ఆ శక్తిని తట్టుకోలేవు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. సరే అఘోరా. వచ్చేసింది. అఘోరా, అక్కిని వాళ్ళ అమ్మని ఇలా పక్షవాతం వచ్చేలా చేసింది కాశ్మోరానే. అలా చేసింది భ్రమరాంబిక, కాశ్మోరా కాదు. అదే కాశ్మోరా అయితే దానికి ఉన్న పగకి కోపానికి క్షణం ఆలోచించకుండా చంపేసేది అందరినీ. భ్రమరాంబికనా? అవును, భ్రమరాంబికానే. ఆ అమ్మ కూతులు చేసే వికృత చేష్టలు ఈ అమ్మ కొడుకు చూసి కృంగిపై చచ్చి చావకుండా ఉండాలని చేతులు కాళ్ళు పడిపోయేలా చేసింది. అయినా వాళ్ళ పగ నా మీద కదా, నేను కదా ఆ టిల్లుగాని చంపింది. దమ్ముంటే నన్ను ఇలా చలనం లేకుండా చేయమను, అంతేగాని ఈ అమాయకులని కాదు. తొందర ఏలా బిలాల్, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి ఈ కాశ్మోరా కల్పన శరీరంలోకి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టదు. మనం కొంచెం వెసులుబాటిచ్చినా చిత్రహింసలు పెట్టి చంపరు. అవి తట్టుకోలేక మనమే చచ్చేలా చేస్తారు.
దాన్ని అసలు నామ రూపాలు లేకుండా అసలు కనికరం అనేదే లేకుండా దాన్ని చిత్ర హింసలు పెట్టి ఆ ఆత్మని ఇక్కడ నుంచి ఎల్లగొట్టాలి అఘోరా. అందుకేగా నేను వచ్చింది. పోయినసారి కాశ్మోరా ఆవేశం మరియు భయం చేపలు పట్టే వలైతే దాని కొడుకు నీళ్లలో తిరిగే చేప. ఆ వలను మత్స్యకారుడుగా మనకు అనుకూలంగా మార్చుకొని ఆ వలను విసిరాం. చేప వలలో పడ్డది, చచ్చింది. సత్యం చెప్పారు అఘోరా. కానీ ఈసారి ఈ చేపకి ఒక తెలివైన చేప తోడైంది, అదే భ్రమరాంబిక. ఈసారి మనకు విసరడానికి వలైనా లేదు. ఈ చచ్చిన చేపను ఆ చేపలకు ఎరగా చూపించినా బతికించుకుంటాయే గాని మనకు చిక్కవు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అఘోరా? ఇప్పుడున్న పరిస్థితులలో ఈ టిల్లు శరీరం మనకు పనికిరాదు. ఈ ఇంటి కుడివైపున పూడ్చిపెట్టిన తరువాత ఈ 2 నిమ్మకాయలు ఒకటి తల దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర పెట్టి వచ్చేయి. సరే అఘోరా. దిగ్బంధనం. అఘోరా ఏమైంది అఘోరా? టిల్లు శరీరానికి దిగ్బంధనం చేస్తే ఆ తల్లి కూతుర్లు ఇంటికి దిగ్బంధనం చేశారు. మనం ఈ ఇంట్లో చేసే ప్రతి ఒక్కటి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట తల్లి కూతుర్లు విన్నారు. మనం ఇకపై ఏది మాట్లాడినా మన పతనానికే దారితీస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అఘోరా మరి వీళ్ళు? అక్కికి వాళ్ళ అమ్మకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మనం వెళ్ళిపోదాం పదా బిలాల్. సరే పదండి అఘోరా. అఘోరా ఏంటిది? ఏం లేదు పద. ఎట్టి పరిస్థితులలో వెనుకకు తిరిగి చూడకు. సరే అఘోరా. రేయ్ కొడకల్లారా, ఇంకోసారి ఇటు వస్తే మీ ప్రాణాలు తీస్తాను. ఇటు తిరగండి రా. వెళ్ళిపోదాం పదా బిలాల్. మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. అఘోరా కళ్ళల్లో ఎప్పుడు చూడని భయం కనిపిస్తుంది. ఎందుకమ్మా ఏమైంది ఏడుస్తున్నావు? నా కొడుకు ఇక తిరిగి రాడు అనే నిజం తీసుకోలేకపోతున్నా బ్రహ్మ. అమ్మా అన్నను మళ్ళీ తిరిగి బ్రతికించుకోవచ్చమ్మా. ఎలా ఎలా బ్రహ్మ ఎలా? అన్న చావడానికి గల కారణం నాన్న రక్తమే కదమ్మా. నాన్న రక్తం నీలో కలిసింది కాబట్టి మేము నీకు పుట్టాం. అయితే ఆ కత్తి నాన్న రక్తంలో కలిసింది కాబట్టే అన్నను చంపే శక్తి ఆ కత్తికి వచ్చింది. నాన్న రక్తం నీలో కలిసింది కాబట్టి అన్నకి జన్మనిచ్చావు. నీ రక్తం చచ్చిపోయిన నాన్న రక్తంలో కలిస్తే అన్నయ్య మళ్ళీ బతుకుతాడమ్మా. నా కొడుకు ప్రాణాల కోసం నేనెంత రక్తమైనా ఇస్తా, కానీ వాళ్ళ నాన్న రక్తం ఎలా తేవాలి బ్రహ్మ? ఏ రోజైతే నాన్న రక్తం వల్ల అన్నయ్య చనిపోయాడో అదే రోజు నాకు తెలుసమ్మా మళ్ళీ నాన్న రక్తం వల్ల అన్నయ్య బతుకుతాడని. ఈ అక్కి వాళ్ళ అమ్మ కల్పన అన్నయ్య ఎలా చనిపోయాడో మాట్లాడుకుంటుంటే విన్నా. ఎక్కడైతే నాన్న చనిపోయాడో అక్కడే దొరికింది. అదృష్టవశాత్తు నాన్న రక్తం కత్తి మీద సగం మాత్రమే ఒలికింది, మిగిలింది భూమి మీద పడ్డది. ఆ రక్తం ని మళ్ళీ చిప్పలోకి సేకరించి నీ రాక కోసం ఇన్ని రోజులు వేచి చూసా అమ్మా.
ఆ అఘోర శరీరాన్ని కూడా ఇన్ని రోజులు నా సంరక్షణలోనే కాపాడాను. అవునా బ్రహ్మ? అన్న శరీరంలో ఆ అఘోరగాడున్నాడు. ఆ అఘోరగాడు బయటికి రావాలంటే అన్న శరీరంలో ఉన్న అఘోరగాడి శక్తులను పని చేయకుండా చేయాలి. సమయం చూసి ఆ అఘోరగాడి శరీరాన్ని గుంజలో ఎలా దొరికేలా చేశా. ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం అన్నయ్య మళ్ళీ బ్రతికేలా చేస్తున్నాను. అంతా మన మంచికే జరిగింది. పదా బ్రహ్మ. అమ్మా, అదిగో ఆ సమాధిలోనే ఆ బిలాల్ గాడు అన్నయ్యని పూడ్చిపెట్టాడు. ఆ రక్తపు చిప్ప నాకు ఇవ్వు బ్రహ్మ. అమ్మా, అమ్మా, నిమ్మకాయలతో బిలాల్ గాడు నా కొడుకు సమాధిని దిగ్బంధనం చేశాడు. ఇప్పుడు ఎలా? అమ్మా, ఆ నిమ్మకాయల దిక్కు దశ మారిస్తే అవి వాటి శక్తిని కోల్పోతాయి. అప్పుడు మనం అనుకున్నది చేయొచ్చు. ఆ నిమ్మకాయలు దైవ శక్తిని సూచిస్తున్నాయి. మనది ప్రతికూల శక్తి ఆ దైవ శక్తి దగ్గరికి రానియదు. మన ప్రమేయం లేకుండానే ఆ నిమ్మకాయల దశ మారవచ్చమ్మా. ఎలా తల్లి చెప్పు? నా కొడుకు మీ అన్నయ్యని త్వరగా చూడాలని ఉంది. మా అమ్మ కల్పన శరీరంలోనికి వచ్చిన వెంబడే మిమ్మల్ని చంపి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఎరగా వాడే సమయం వస్తుందని నాకు తెలుసు. అమ్మా, ఆ నిమ్మకాయల దశ వీళ్ళతో మార్పిద్దాం. ఏమైంది అఘోరా? ఆ టిల్లుగాడు మళ్ళీ బ్రతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేంటి అఘోరా? టిల్లు చచ్చిపోయాడు కదా. అయినా మీరు మంత్రించి ఇచ్చిన నిమ్మకాయలతో ఆ టిల్లు శరీరాన్ని భూస్థాపితం చేసేశాను, దిగ్బంధనం చేసేశాను. అసంభవం అనేది భ్రమరాంబిక ఈ కథలో లేనప్పుడు మాత్రమే. ఈ కథకు కారణమే ఆ భ్రమరాంబిక. తన అమ్మ కాశ్మోరాని ఈ లోకానికి దించడానికి తను ప్రదర్శించిన తెలివి ముందు మనము పనికిరాము బిలాల్. కథ మొదలెట్టింది ఆ భ్రమరాంబిక, కానీ ఈ కథను మొదలెట్టిన భ్రమరాంబికతో పాటు దాని అమ్మ కాశ్మోరాని ఇప్పుడు మళ్ళీ బ్రతికి రాబోతున్న టిల్లుగాని ఎలా శాశ్వతముగా ఈ లోకం నుంచి పంపిస్తానో చూస్తూ ఉండు బిలాల్. నాకు కావాల్సింది ఇదే అఘోరా. నేను మీ వెన్నంటే ఉంటా. నీకోసం నా ప్రాణాలు అయినా ఇయ్యడానికి సిద్ధం. నువ్వు ప్రాణాలు ఇవ్వడం అనేది మన ఓటమికి దారితీస్తుంది. అదే దుష్ట శక్తుల ఆత్మలను ఈ లోకం నుంచి ఎల్లగొడితే మన విజయానికి దారితీస్తుంది. నమ్మకంతో ధైర్యంతో నాతో కలిసి పోరాడు బిలాల్. తప్పకుండా అఘోరా. అంబరాల వీధిలో చిన్ని చందమా బాబు జాయిరారా కథ చెబుతా కన్నా
ఇది కన్నీళ్లు కార్చే సమయం కాదమ్మా. మనం పెట్టే శోభకు ఈ కుటుంబం, ఆ బిలాల్ గాడు, ఆ అఘోరగాడు కండ్ల నుంచి కన్నీళ్లు కాకుండా నవరంధ్రాల నుంచి రక్తపు దారులై కారుతూ ఉంటే మీరు చూస్తూ ఉండే సమయం అమ్మా. అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా. బిలాల్ భాయ్ వచ్చారా? ఏం జరిగిందో నాకు తెలుసు. మనం ఈ సమస్యని తొలగించడానికి ప్రతి క్షణం తపన పడుతుంటే ఇంకా ఈ సమస్య పెరుగుతుందే గాని తరగట్లేదు. ఈ బాధలు తట్టుకోవడం కన్నా మేము చచ్చిపోతాం బిలాల్ భాయ్. అక్కి, నీ లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. మీ అమ్మని, మీ చెల్లిని ఈ కాశ్మీరా కుటుంబం ఎంత శోభ పెడుతుంటే కూడా నీ రక్తం ఎంత మరిగిపోతుందో కూడా నాకు తెలుసు. నీ ధైర్యాన్ని, నీ ఓపికని అస్సలు తగ్గించుకోకు. కోల్పోవడానికి ఇప్పుడు నా ప్రాణాలు తప్ప ఇంకేం లేవు బిలాల్ భాయ్. ఉంటే వాడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. నువ్వు ఇలా పౌరుషానికి పోతే నీ ప్రాణంతో పాటు నీ చెల్లి ప్రాణం, నీ అమ్మ ప్రాణం కూడా పోతుంది. దానికి నీకు సమ్మతమేనా? ఇప్పుడు ఏం చేద్దాం బిలాల్ భాయ్? దీనంతటికి కారణం ఆ భ్రమరాంబికానే. ఆరిపోయిన వత్తులకు వెలుగునిచ్చింది. అదే వెలుగుతోని ఈ భ్రమరాంబికాను అంటు పెడతా. ఎలా బిలాల్ భాయ్? అదంతా ఇప్పుడు మీకు చెప్పే సమయం నాకు లేదు. 2 రోజుల్లో అమావాస్య ఉంది. ఆ 2 రోజుల వరకు ఇదే ఇంట్లో ఉండండి. మేము బయటికి రాకున్నా భ్రమరాంబిక మమ్మల్ని బయటికి వచ్చేలా చేసింది. ఆ నిమ్మకాయలు తీసేలా చేసింది. టిల్లుని మళ్ళీ బ్రతికించింది. మీరు వెంటనే లోపలికి పదండి. సరే బిలాల్ భాయ్, పదమ్మా. అక్కి, ఇక మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 2 రోజుల్లో ఈ నిమ్మకాయలు వాడిపోక ముందుకే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మరి బిలాల్ భాయ్, ఈ నిమ్మకాయలు వాడిపోతే? ఈ 2 నిమ్మకాయల్లో ఏ ఒక్క నిమ్మకాయ వాడిపోయినా మీకు ఏదో చెడు సూచకం అవుతుందనే సంకేతం. మరి 2 నిమ్మకాయలు వాడిపోతే? ఆ దుష్ట శక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టే. మిమ్మల్ని అదుపులో పెట్టుకొని నన్ను చెక్కు చేతుల్లోకి తీసుకుంటారు. అలా జరగకూడదు బిలాల్ భాయ్. మీరు ఏ సమయానికి వస్తారో ఆ సమయానికి త్వరగా వచ్చేయండి బిలాల్ భాయ్. జావీద్, వెళ్ళిపోదాం పదా. భ్రమరాంబిక, నన్ను మళ్ళీ బ్రతికించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియదు, కానీ ఆ కష్టానికి మాత్రం ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఆ బిలాల్ గారిని ఎట్లయినా చంపడమే నా లక్ష్యం. అన్నా, పోయినసారి నీ తొందరపాటుతనం వల్ల నీ ప్రాణాలను పోగొట్టుకున్నావు. కానీ ఈసారి అలా జరగకూడదు. మన పగ తీరితే కానీ మన ఆత్మలు శాంతించవు. టిల్లు, భ్రమరాంబిక, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. లేదమ్మా, ఆ బిలాల్ గాడు ఏం పన్నాగాలు పండుతున్నాడో మేమిద్దరం పసిగడుతూనే ఉంటాం. మనం ఈ బిలాల్ గారిని ఒక్కరిని మట్టు పెట్టగలిగితే మనం ఈ ఊరిని సర్వనాశనం చేయొచ్చు. భాయ్జాన్, 3 దుష్ట శక్తులను మట్టు పెట్టగలరా? వాటిని మట్టు పెట్టడం కాదు, వాటిని నాశనం చేయడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అవును, ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం బిలాల్ భాయ్? కౌండిన్య ఉంగురం కోసం దీపహోమం చేయడానికి. కౌండిన్య ఉంగురం అంటే ఏంటి? 100 సంవత్సరాల క్రితం దేవుళ్ళు, రాక్షసులు అమృతం కోసం ప్రయత్నిస్తుంటే అమృతంతో పాటు విషం కూడా పుట్టింది. ఆ రెండిటితో పాటు కౌండిన్య ఉంగురం కూడా పుట్టింది. అవునా? ఇప్పుడు ఆ ఉంగురంతో మనకు పనేంటి బిలాల్ భాయ్? అమృతం మనుషులను సైతం దేవుళ్ళగా మార్చే శక్తి కలిగింది. అదే విషం దేవులను సైతం సంహరించే శక్తి కలిగింది. అయితే ఏంటి బిలాల్ భాయ్? అదే ఈ కౌండిన్య ఉంగురాన్ని మనం సాధించిన తర్వాత మన చూపుడు వేలుకు పెట్టుకొని మనం ఏం కోరుకుంటే అది జరుగుద్ది. అయినా ఈ కౌండిన్య ఉంగురాన్ని మనం దక్కించుకొని మనం కోరుకునేది ఏముంది బిలాల్ భాయ్? ఆ విషయం నీకు తెలవాలంటే ఆ ఉంగురం మనకు దక్కేదాకా నువ్వు వేచి చూడాలి.
ఈ దుష్టశక్తులు నా మీద చాలా కోపంతోనున్నాయి. నన్ను ఎప్పుడైనా ఏమైనా చెయ్యొచ్చు. నువ్వు నాతోనే ఉంటున్నావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు జావేద్. నాకేమైతుంది బిలాల్ బాయ్, మీరున్నారు కదా నాకు. నేను ఉండగానే పోయినసారి జాస్మిన్ మాయలో పడి కుక్క తన్నులు తిన్నావు, మర్చిపోయినావా జావేద్? అందుకే చెప్తున్నా. సరేలే జావేద్, గతం గతః, వెళ్దాం నడు. ఆగండి. ఏమైంది? ఆ బిలాల్ గాడు ఇల్లుని దిగ్బంధనం చేసి వెళ్ళాడు. మనం లోపలికి వెళ్ళలేము. ఇప్పుడు ఎలా బ్రహ్మా? ఆ అక్కి గాని ఆ లోపలున్న అమ్మని అదుపులో పెట్టుకుంటే గాని ఆ బిలాల్ గాడు మన అదుపులోకి రాడు. వీళ్ళని నమ్మించి బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసమ్మా. ఎలా? అమ్మా, అక్కి, బయటికి రండి. అమ్మా, అక్కి, నేను బిలాల్. ఉన్నారా లేదా ఇంట్లో? అరే నానా, బిలాల్ భాయ్ పిలుస్తాండ్రా, లేరా? ఇప్పుడు బిలాల్ భాయ్ పిలవడేందమ్మా? ఇప్పటిదాకానే కదా బిలాల్ భాయ్ పోయింది. అమ్మా, అక్కి, ఇప్పుడే కదా బిలాల్ భాయ్ వెళ్ళింది, మళ్ళీ అప్పుడే వచ్చాడేంటి? నాకు తెలిసి ఏదైనా చెప్పడానికి వచ్చాడేమో. సరే పదా అమ్మ, వెళ్దాం, పిలుస్తున్నాడు. అదేంటి బిలాల్ భాయ్ అప్పుడే వచ్చారు? అప్పుడే రావడం ఏంటి? ఈ బిలాల్ గారు అసలు ఎటు వెళ్ళాడు? ఏం ఆలోచిస్తున్నారు బిలాల్ భాయ్, చెప్పండి. 2 రోజుల్లో అమావాస్య ఉంది, అన్నీ తెలుసుకొని వస్తా అన్నారు. కానీ ఇంత త్వరగా వస్తారని అస్సలు అనుకోలేదు. భ్రమరాంబిక టిల్లు కాశ్మీర గురించి అన్నీ తెలుసుకొని వస్తా అన్నారు. తెలుసుకున్నారా? మమ్మల్ని మట్టు పెట్టేదాన్ని తెలుసుకుందామని వెళ్ళావా? చెప్తా. తెలుసుకున్నా అక్కి. అవునా? మరి చెప్పండి బిలాల్ భాయ్. నా కూతుర్ని చూడక చాలా రోజులు అవుతుందయ్యా. ఏం చేసినా త్వరగా చేయండి అయ్యా. నా కూతుర్ని కాపాడండి అయ్యా. కాపాడుతా అమ్మా, దగ్గరికి రండి. సరే అయ్యా, రారా. బిలాల్ భాయ్ ఏమో చెప్తాడటరా. ఆగమ్మా. ఏమైంది నానా? అమ్మా, ఒక నిమ్మకాయ వాడిపోయింది. అయితే ఏంటి నానా? బిలాల్ భాయ్ చెప్పాడుగా అమ్మా, ఒక్క నిమ్మకాయ వాడిపోతే ప్రమాదం ముంచుకొస్తుందని, జాగ్రత్తగా ఉండమని అని చెప్పిన బిలాల్ భాయ్ మన ముందే ఉన్నాడు కదా నానా. ఒక్క నిమ్మకాయ వాడిపోతే ప్రమాదమే, కానీ ఎప్పుడు నేను లేనంత వరకే. కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా అక్కి, కంగారు ఎందుకు పడుతున్నావు? ఏమో బిలాల్ భాయ్, నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఆ నిమ్మకాయలు దాటొచ్చి మీరే చెప్పండి. అక్కి, కంగారు పడకు, పోయి కొన్ని మంచినీళ్ళు తాగిరాపో. సరే బిలాల్ భాయ్. నువ్వు రా అమ్మా బయటికి. అంతవరకు అమ్మా, ఇతను బిలాల్ కాదమ్మా, భ్రమరాంబిక. తెలివి కల్లోడివే అక్కి, నువ్వు చాలా బాగా పసిగట్టావు.
మొదలు పెడతా. అమ్మా 2 నిమ్మకాయలు వాడిపోయాయమ్మా. ఆ బిలాల్ గాడు మీరు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారా? వాడెక్కడా? నాకు కూడా తెలియదు. మీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని ఈ ముగ్గు ఈ నిమ్మకాయలను వేసి వెళ్ళాడు. నిమ్మకాయలు వాడిపోయేలోపు వస్తా అన్నాడు. నిమ్మకాయలు వాడిపోయాయి కానీ ఇంకా రాలేదు. అమ్మా నా కొడుకును వదిలేయండి అమ్మా. అమ్మా కాశ్మోరా, నీ కొడుకు ప్రాణాలు పోయినప్పుడు తట్టుకున్నావా? లేదు కదా. మరి నా కొడుకు ప్రాణాలను మీరు తీస్తా అని అంటుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతుందమ్మా. వదిలేయండి అమ్మా. నోరు ముయ్యవే. భ్రమరాంబిక, ఇవాళ నీ చావు నా చేతుల్లోనేరా. కూతురు చేయి వదలరా. అమ్మా అన్నా, వీడితో శక్తిని సాధించుకొచ్చాడు మనల్ని మట్టి పెట్టుకోవడానికి. వీడికి మన శక్తులేంటో చూపించాలి. జావేద్, ఈ కౌండిన్య ఉంగరం దక్కడం వల్ల ఏం జరుగుతుంది అని అడిగావు కదా. ఈ ఉంగరం ధరించి నేను ఏం కోరుకున్నా అది జరుగుతుంది. కాశ్మోరా పెనివిటి టిల్లు భ్రమరాంబికల తండ్రి కాటేరు వీరయ్య ఈ భూమి మీదకి మేమున్న చోటికి రావాలి. అమ్మా భ్రమరాంబిక, నానా టిల్లు, కాశ్మోరా ఎలా ఉన్నావే? ఇట్రా. అమ్మా, కాశ్మోరా అచ్చం నీ పోలికలతోనే ఉందమ్మా. అమ్మా, నిజానికి కాశ్మోరా వంశీకులే మీరు. వాళ్ళు అలా దారుణంగా చనిపోయిన తర్వాత మళ్ళీ అదే పోలికలతో మీరు పుట్టారమ్మా. ఈ కడుపులో పుట్టిన కల్పన కాశ్మోరా అంశతో పుట్టింది. అందుకే కాశ్మోరాని పాటి పెట్టిన చోటుకి కల్పన పోయేలాగా కాశ్మోరా ఆత్మ ఆకర్షించింది. రక్తం తొక్కేలా చేసింది. కల్పన కాశ్మోరా లాగా మారింది. అందుకే టిల్లుని బ్రతికించే సమయంలో కాశ్మోరా రక్తం అవసరం లేకుండా పోయింది. నా భర్తను చంపిన మిమ్మల్ని వదిలిపెట్టిన దాకా వదిలిపెట్టాను నేను. కాశ్మోరా, నీ భర్తని చంపిన వాళ్ళు ఎప్పుడో కాలం చేశారు. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రజలను చంపితే నీకేంటి లాభం? వాళ్ళు కాలం చేయొచ్చు, కానీ వాళ్ళ వారసులు ఉన్నారు కదా, ఆ పైనున్న నా కొడుకులకి తెలియాలి. నీకేం తెలుసురా మా అన్నని మా నాన్నని ఎలా చంపారో? నేను మా అక్క ఆకలికి దిక్కుతోచిన స్థితిలో ఎలా చనిపోయామో తెలుసా? అయినా మీకేం తెలుసు మా బాధ? మాకు మాత్రమే తెలుసు. ఇదంతా దైవ నిర్ణయం. టిల్లు మళ్ళీ మీ పోలికలతో పుట్టిన ఈ అమ్మకే దొరకడం, ఈ అమ్మకు పుట్టిన కల్పన మీ అంశతో పుట్టడం. దీనివల్ల మాకేంటి లాభం? ఇంతకు ముందులా నా కుటుంబం సంతోషంగా అయితే ఉండలేదు కదా. ఈ ఊరిని వల్లకాడు చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చుకొని తృప్తిగా వెళ్ళిపోతాం.
అమ్మా భ్రమరాంబిక, మనం ఏం తప్పు చేయకుండానే ఈ మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుని నన్ను మన కుటుంబాన్ని దారుణంగా చంపేశారు. మనం కూడా అలానే చంపేస్తే మనకు వాళ్ళకు తేడా ఏంటమ్మా? నువ్వు ఆగు కాశ్మోరా. ఒక్కసారి మీ మనసులను శాంతి చేసుకోండి, మీ ఆత్మలకు శాంతి చేకూరుతుంది. దయచేసి ఈ కుటుంబాన్ని ఏం చేయకండి. ఈ కల్పన కూడా నీ కూతురు లాంటిదే, మీ వంశీకులే. ఈ ఊరు ప్రజలు అలా చేసి ఉండకూడదు. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి మీ కోపాన్ని శాంతింపజేసుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోండి. బ్రతికి ఉన్నప్పుడు కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. సంతోషంగా వెళ్ళిపోదాం పదండి. ఎన్నో ఏండ్ల సీకటికి ఇప్పటి కలికాలంలో మనుషులే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మనుషులు చేసిన తప్పుల వల్ల ఈ ఆత్మలు ప్రాణాలు కోల్పోయినా కూడా మిమ్మల్ని క్షమించి వెళ్ళిపోతామంటున్నారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు బ్రతికున్నప్పుడు ఏ జీవికి ఎప్పుడు ప్రాణహాని కలిగించలేదని. మీ ఆత్మలకు శాంతి చేకూరి స్వర్గ ద్వారాలు తెరుచుకోబడ్డాయి, వచ్చేయండి. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే బంధంతో మళ్ళీ పుడతాం. వెళ్ళి వస్తాం, జాగ్రత్తగా ఉండండి.